హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. గ్రాడ్యుయేషన్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీ శుభవార్త చెప్పిందండి. రెగ్యులర్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకై తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మార్చి 11, 2025 తేదీలోపుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందండి. ఎంపికైన అభ్యర్థులకి పే స్కేల్ గ్రేడ్ లెవెల్ 7 ప్రకారం వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి భర్తీ చేయబోయే పోస్టులకు గాను ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, వయోపరిమితి, ముఖ్య తేదీలు తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రామీణ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకై భారీ నోటిఫికేషన్ విడుదల చేసిందండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం 705 వేకెన్సీస్ని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకే ఈ ప్రకటన రావడం జరిగింది. గ్రాడ్యుయేషన్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడాను ఇది చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చండి. రెగ్యులర్ ప్రాతిపదికన 705 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కూడా మార్చి 11, 2025 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ upsconline.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ యొక్క దరఖాస్తుని ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసే టైంలో మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అవసరమైతే వాళ్ళకి ఏమైనా ఓన్ స్క్రైబ్ ఏమైనా అవసరమైనట్లయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడాను నమోదు చేయవలసి ఉంటుందండి. చివరి తేదీ అనేది మార్చి 11, 2025 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇవ్వడం జరిగింది. upsconline.gov.in ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎంపిక విధానం అనేది ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఉంటుంది. ఈ రాత పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. నెగిటివ్ మార్కింగ్ కూడా కలదు. రాత పరీక్షకు సంబంధించిన సెంటర్స్ అనేవి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మరియు విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగిందండి. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 705. పోస్ట్ పేరు మెడికల్ ఆఫీసర్. ఇక విద్యార్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే ముందుగా పోస్టుల వివరాలు కానీ చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ ఇన్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అయితే 226